ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఏం జరగబోతుంది అని మనకు తెలియజేయడానికి ఈరోజు మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, అలాగే లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యారాశి వారికి ఇప్పుడు అమావాస్య నాడే బయట దేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి అక్కడ గ్రహణం ప్రభావం ఉంటుంది. ఇండియాలో వాళ్ళకి ఏముండదు కానీ, కాబట్టి కొంచెం గ్రహణ ప్రభావం ఉంది కాబట్టి 40 రోజుల పాటు కొంత జాగ్రత్తగా ఉండాలి. సూర్యగ్రహణ ప్రభావం వల్ల ఏంటి, దాని ప్రభావం వల్ల ఏమిటి బయట దేశాల్లో ఉండే వారికి కన్యారాశి వారికి అంటే, కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానివ్వండి, కొంచెం ఎవరో ఏదో వీళ్ళని ఏదో అన్నారనేటువంటి ఒక చిన్న ఫీల్ ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి విషయాల్లో కానివ్వండి కొంత జాగ్రత్త పడాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతో పాటు ఈ రాశి వారికి 2వ స్థానంలో ధనస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కాస్త గతంతో పోల్చుకుంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కాస్త 3వ అధిపతి నీచ పొందుతున్నాడు కాబట్టి కొంత లాభాపేక్ష కోసం కొంత అన్నదమ్ములతోని సిబ్లింగ్స్తో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడము, మళ్ళీ అది కొంత నీచభంగ రాజయోగాలు, 2వ స్థానంలో నీచభంగ రాజయోగం, లాభంలో నీచభంగ రాజయోగం కాబట్టి కొంత ఘర్షణ ఇస్తుంది. వ్యాపార సంబంధించిన విషయాల్లో లాభం కూడా ఇస్తుంది ఇది. అలాగే వీళ్ళకి ప్రాపర్టీ మూలంగా కూడా ధనయోగం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాపర్టీ కారకుడైనటువంటి శుక్రుడు 2వ స్థానంలో ధనస్థానంలో ఉంటూ ప్రాపర్టీకి కారక స్థానమైన 4వ అధిపతి భాగ్యంలో ఉన్నాడు. సో 4వ అధిపతి భాగ్యంలో ఉండడం, ధనాధిపతి 2లో ఉండడం అనేటువంటిది ఏంటంటే అది మంచి యోగంగా చెప్తారు. అంటే ఏదైనా ప్రాపర్టీ మీద డబ్బులు రావాలి, వాహనం మీద డబ్బులు రావాలి, నగల మీద డబ్బులు రావాలి, ఇట్లాంటివి వస్తాయన్నమాట వీళ్ళకి ఈసారి. అలాగే శని ఎప్పుడైతే పంచమ స్థానంలో వక్రించున్నాడో కొంచెం కుజుడి దృష్టి కూడా దాని మీద పడుతుంది కాబట్టి సంతానం కోసం, అంటే సంతానం మూలంగా సంతానము, ఫ్రెండ్స్, ప్రేమ వ్యవహారాలు వీటి వల్ల కొంత స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే అప్పు తీర్చడం కూడా జరుగుతుంది శని వక్రించడం వల్ల, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంచెం 20వ తేదీ తర్వాత మాత్రం కొంచెం వివాహ నిర్ణయాలు, జీవిత భాగస్వామి లేనట్లయితే పార్ట్నర్షిప్స్ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ గ్రహణం లగ్న సప్తమాల్లో పడింది. అంటే ఒక 15 రోజుల ముందేమో చంద్రగ్రహణం, 15 రోజుల తర్వాత ఏమో సూర్యగ్రహణం ఏర్పడినందుకు లగ్న సప్తమాల్లో ఎప్పుడైతే మీకు గ్రహణం పట్టిందో దీని ప్రభావం ఏంటంటే, పర్టికులర్గా వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి లేకపోతే వీళ్ళ యొక్క పార్ట్నర్స్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ మాసంలో 10వ తేదీ వరకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి. తొందరపడి ఏదో మిస్కమ్యూనికేషన్స్ చేసుకొని ఉద్యోగం వదిలేయడము ఇటువంటివి చేయకూడదు అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా వీరికి పర్టికులర్గా పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం కానీ, లేనట్లయితే ఇక్కడ మధ్యలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించడం కానీ ఇవి చేస్తూ ఉండమనాలి. అలాగే వీళ్ళకి లగ్న సప్తమాల్లో గ్రహణాలు పట్టాయి కాబట్టి నవగ్రహాల్లో ప్రత్యేకంగా రవి, చంద్ర, రాహు, కేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు, ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కదా, ఉద్యోగం కోసం చూస్తున్నవారు కానీ, సంతానం కోసం చూస్తున్నవారు, పెళ్ళి అయి ఇబ్బందులు పడుతున్నవారు, వీరందరికీ నవరాత్రుల్లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? ఒకటేనమ్మా, నవరాత్రులు అంటేనే మనకి ఇంకా అద్భుతమైనటువంటి కాలం, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండేటువంటి సమయం అంటారు ఈ నవరాత్రుల్ని. ఈ సమయంలో ఏంటంటే లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అప్పుల బాధలు చాలా ఎక్కువ మందికి ఉంటాయి. మన బిల్వపత్రం మీద చక్కగా ఎర్రచందనం రాసి అమ్మవారి దగ్గర పెడుతూ ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది. వాళ్ళకి అప్పుల బాధలు అనేవి ఎన్నిసార్లు చేయాలి? రోజుకు 1 గంట సేపు చేయాలి, ఉదయం గంట, సాయంత్రం గంట. అలాగే ధన సంబంధించిన ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి, పాయసం తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేనట్లయితే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయే నమః, పాలతో అభిషేకం అయినా చేయొచ్చు, చక్కెరతో అభిషేకం చేస్తూ కూడా ఈ నామాన్ని పలకొచ్చు. అదేవిధంగా వివాహం అయింది కానండి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే, అంటే గొడవలు అవి ఉంటుంటాయి కదమ్మా, ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అనే నామస్మరణ ఉదయం సాయంత్రం చేసినట్లయితే, ఎందుకంటే ఇది నవరాత్రులు కదా, ఈ సమయంలో చేసేటువంటి మంత్రానికి ఎక్కువ పట్టు ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే, ఉదాహరణకి ఉద్యోగం రావట్లేదు అనుకుంటే కనుక ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేనట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోవచ్చు. కొంతమందికి చూడండి, మా పనులు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి, కొంచెం వర్క్ అయ్యి ఆగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా చేయవలసినటువంటిది
ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః. ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇలా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్టికులర్గా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మషనాశిని నమః. ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూడా క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తింటే కూడా వాళ్ళకి అది ఔషధంగా మారుతుంది. మరొకటి ఏంటంటే అమ్మ, ఇక్కడ దీంతో పాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడు కూడా గోచార ఫలితంతో పాటు మన జన్మజాతకం కూడా ఉంటుంది. అంటే మన జన్మజాతకంలో లగ్నబలం ఎలా ఉంది, మనం ఏదైనా ఒక పని చేయలేకపోతున్నాం అంటే లగ్నం బలంగా లేదని అర్థం. అప్పుడు శ్రీమాత్రే నమః అనుకుంటే కూడా లగ్నబలం పెరుగుతుంది. ఫైనాన్షియల్గా ధనస్థానం బాగోపోతే ఇందాక నేను చెప్పినట్టుగా సంపత్కరీ సమారూఢ పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరికైనా భయం ఉంటుంది కొంతమందికి, ఏ పని చేయాలన్నా సరే. అలాగా ఎక్కువ ఫియర్ ఉండేటువంటి వారు ఏంటంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కో నామం. పలానా దానికి అమ్మవారి యొక్క రూపాల్లో పలానా రూపంగా ఉంటూ పలానా శక్తి కలిగి ఉందాన్ని అమ్మవారు అని చెప్పి మనం కనుక ఎప్పుడైతే కీర్తిస్తామో ఆ శక్తి మనకు వస్తుందమ్మా. కాబట్టి ఏంటంటే ఒకటే జాతకం ఎలా ఉంది, లేకపోతే నాకు వాస్తు బాలేదేమో, అమ్మో నేను ఇది చేయలేనేమో అది చేయలేమో, అవన్నీ కాకుండా ఏంటంటే నేను అమ్మవారిని నమ్ముకున్నాను, అమ్మవారే నాకు మొత్తం దారి చూపిస్తుంది అనేటువంటి భావనతో ఎవరైతే మంత్రాన్ని చేస్తారో, అంటే అమ్మవారిని స్మరించడం, మంత్రం అంటే ఇక్కడ ఏం లేదు, అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించడం. ఇక్కడ మీకు రూపాయి ఖర్చు అవ్వద్దు దీనివల్ల, అంతే కదమ్మా. మీరేమీ అక్కడికి వెళ్ళి ఇంకో 1000 లక్షలు పెట్టి పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంటే చేయడం తప్పని నేను చెప్పట్లే. హోమాలు యజ్ఞాలు ధనం ఉన్నవాళ్ళు చేయండి, ఎందుకంటే లోక కళ్యాణం కోసం చేయాలి. ఎందుకంటే మనకి దేవతలు స్వీకరిస్తారు, దాని ద్వారా విశ్వం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ధనం లేదు, ముందే ఉద్యోగం లేదు, ఈయన అన్నన్ని వేలు పెట్టి ఎక్కడ చేయించుకుంటాడు. కాబట్టి చక్కగా నవరాత్రుల్లో ఈ మంత్రం చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఉపశమనం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే లేడీసు ఖచ్చితంగా రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మొదటి రోజు చేసి తర్వాత శిరస్నానం చేయొచ్చు. జెంట్స్ మాత్రం నిత్యము తలస్నానం చేయమని చెప్పారు. వస్త్రం ఖచ్చితంగా ఉండాలి స్నానం చేసేటప్పుడు. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే పూజ చేస్తున్నాం, మంత్రం చేస్తున్నాం, ఫలితం రావట్లేదు అనుకో, వస్త్రం లేకుండా చేస్తారు, దానివల్ల ఫలితం రాదు. ఇలాగ అనేకమైనటువంటి తప్పులు జరుగుతుంది. ఆ తప్పులు ఏమీ జరగకుండా ఇలా చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు, ఎంతో చక్కటి విలువైన సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. మీకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.